హిందీలో ఢూంఢనా అంటే తెలుగులో వెతకడం అని అర్థం వస్తుంది. ఢూంఢో అంటే వెతుకు. మనకంటే చిన్నవాళ్ళకి కానీ మన ఫ్రెండ్స్కి ఏదైనా వస్తువు వెతుకు లేదంటే ఇంకేమైనా వెతుకు అని చెప్పాల్సి వచ్చినప్పుడు హిందీలో ఢూంఢో అని చెప్పాలి. అదే మనకంటే పెద్దవాళ్ళకి విత్ రెస్పెక్ట్తో చెప్పాల్సి వచ్చినప్పుడు వెతకండి అని చెప్తాం కదా, అలా హిందీలో ఢూంఢియే అని చెప్పాలి. నెక్స్ట్ వన్, ఢూంఢ్ రహా లేక రహీ హూ అంటే వెతుకుతున్నాను అని అర్థం వస్తుంది. జెంట్స్ అయితే ఢూంఢ్ రహా హూ అని చెప్పాలి. అదే లేడీస్ అయితే ఢూంఢ్ రహీ హూ అని చెప్పాలి. వెతుకుతుందును అని చెప్పడానికి జెంట్స్ అయితే హిందీలో ఢూంఢ్ రహా థా అని చెప్పాలి. అదే లేడీస్ చెప్పాలనుకుంటే ఢూంఢ్ రహీ థీ అని చెప్పాలి. నెక్స్ట్ వన్, నేను వెతుకుతాను అని హిందీలో చెప్పాలనుకున్నప్పుడు జెంట్స్ అయితే మే ఢూంఢూంగా అని చెప్పాలి. అదే లేడీస్ అయితే మే ఢూంఢూంగి అని చెప్పాలి. నెక్స్ట్ వన్, వెతకడం కోసం అంటే హిందీలో ఢూంఢనే కే లియే అని చెప్పాలి. హిందీలో ఢూంఢతే సమయ్ అంటే తెలుగులో వెతికేటప్పుడు అని అర్థం వస్తుంది. నెక్స్ట్ వన్, ఢూంఢ్ రహే హే అంటే వెతుకుతున్నాం. దీన్ని సెంటెన్స్లో ఎలా యూజ్ చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్, హమ్ తుమ్హారే లియే ఢూంఢ్ రహే హే అంటే మేము నీ కోసం వెతుకుతున్నాం అని అర్థం వస్తుంది. నెక్స్ట్ వన్, ఢూంఢ్ రహే థే అంటే వెతుకుతుందుము. మే కితాబ్ ఢూంఢనా భూల్ గయా లేక గయి. దీని తెలుగు అర్థం మీరు కామెంట్ చేయండి. జెంట్స్ అయితే మే కితాబ్ ఢూంఢనా భూల్ గయా అని చెప్పాలి. అదే లేడీస్ అయితే మే కితాబ్ ఢూంఢనా భూల్ గయి అని చెప్పాలి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.